తెలంగాణలో అధికార మార్పిడితో క్షేత్రస్థాయి రాజకీయాలు కూడా శరవేగంగా మారిపోతున్నాయి. స్థానిక సంస్థల్లో అవిశ్వాస రగడ చెలరేగుతోంది. మున్సిపాలిటీల్లో చైర్మన్ల తీరుపై ఇన్నాళ్లు అసంతృప్తితో ఉన్న కౌన్సిలర్లు ఇప్పుడు అవిశ్వాస అస్త్రాన్ని సంధిస్తున్నారు. ప్రత్యర్థి సభ్యులతో కలిసి చైర్మన్, వైస్ చైర్మన్లపై తిరుగుబాటు బావుటా ఎగరవేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల అవిశ్వాసానికి నోటీసులు ఇచ్చేశారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి అవిశ్వాసం గుబులు మొదలైపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో చాలా ప్రాంతాల్లో స్థానిక సంస్థల ప్రతినిధులు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో వలసలు కూడా మొదలైపోయాయి. ఇప్పటికే సొంత పార్టీ వారే అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. దీంతో పరిస్థితిని అందిపుచ్చుకొని కాంగ్రెస్ స్పీడ్ పెంచడంతో బీఆర్ఎస్ కు చెందిన చైర్మన్, వైస్ చైర్మన్లకు పదవీ గండం పొంచి ఉంది. ఇప్పటికే ఆర్మూర్, నల్లగొండ, మంచిర్యాల, నస్పూర్ చైర్మన్ల పదవులను కోల్పోయింది బీఆర్ఎస్. ఇక బెల్లంపల్లికి చెందిన కౌన్సిలర్లు రాజీనామా చేశారు. పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ గా ఉన్న పుట్టామధుపై సైతం అవిశ్వాసం పెట్టేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. రాష్ట్రంలో 4 ఏళ్ల క్రితం మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. చైర్మన్ల ఎన్నిక సమయంలో కౌన్సిలర్ల మధ్య ఒప్పందం మేరకు కొన్నింటిలో 5 ఏళ్ల పదవీ కాలాన్ని విభజించుకున్నారు. సంఖ్యాబలం లేని చోట కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలోని కౌన్సిలర్లను చేర్చుకుని బాధ్యతలు చేపట్టారు. అయితే ఒప్పందం మేరకు రాజీనామా చేయకపోవడం ఒకవైపు, చైర్మన్ల వ్యవహార శైలి, కుమ్ములాటలు అవిశ్వాసానికి దారితీస్తున్నాయి. ఇక నిధుల కేటాయింపులో పక్షపాతం, ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు కౌన్సిలర్లు. ఇక బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనే రాష్ట్రంలోని 36 మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. అయితే కొంతమంది కోర్టుకు వెళ్లడంతో తాత్కాలికంగా బ్రేక్ పడింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిని చవిచూసింది. రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో మళ్లీ అవిశ్వాసాలు ఇప్పుడు తెర మీదకు వచ్చేస్తున్నాయి. అధికార పార్టీలో ఉంటేనే నిధులు వస్తాయని, గుర్తింపు ఉంటుందని భావించిన కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలోకి వలసబాట పట్టేశారు. ఇక క్షేత్రస్థాయిలో మరింతగా బలపడాలని, పార్లమెంట్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా పావులు కదుపుతోంది. మున్సిపాలిటీలపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని పక్కా ప్రణాళికలు రూపొందిస్తోంది. మున్సిపాలిటీ, జిల్లా పరిషత్లను తమ ఖాతాలో వేసుకునేందుకు స్థానికంగా తెరవెనక మంత్రాంగం నడుపుతున్నారు హస్తం నేతలు. ఇక మున్సిపాలిటీలకు మరో ఏడాది మాత్రమే పదవీ కాలం ఉంది. అయితే ఇప్పుడు మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకుంటే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించవచ్చునని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో అలర్ట్ అయిన బీఆర్ఎస్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మున్సిపాలిటీల్లో పట్టు జారకుండా చర్యలు చేపడుతోంది గులాబీ దళం. నేతలు మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. అయినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో అటువైపు బీఆర్ఎస్ కౌన్సిలర్లు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగానే ఆర్మూర్, నల్లగొండ, మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీల్లో అవిశ్వాసం నెగ్గడంతో బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పదవులను కోల్పోయింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, సిద్దిపేట జిల్లా చేర్యాల, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పురపాలికల్లోనూ అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కోదాడ, నేరేడుజర్ల, భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలు, రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం, గ్రేటర్ పరిధిలోని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్, మేడ్చల్, పెద్దాంబర్పేట, దమ్మాయిగూడ, గుండ్లపోచంపల్లి, ఆదిబట్ల, నాగారం, కరీంనగర్ జిల్లాలో జమ్మికుంట, వరంగల్ జిల్లాలో నర్సంపేట, చెన్నూరు, లక్సెట్టిపేట, కేతన్పల్లి, నిర్మల్, ఖానాపూర్, నారాయణఖేడ్, ఖమ్మం జిల్లాలో సత్తుపల్లికి నోటీసులు ఇచ్చారు. దీంతో పాటు భూపాలపల్లి, వర్ధనపేట, నారాయణఖేడ్, కొస్గి, పెద్దపల్లి, వనపర్తి, బోధన్ పట్టణాల్లో అవిశ్వాసానికి కౌన్సిలర్లు సిద్ధమవుతున్నట్లుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరోవైపు నిర్మల్ జిల్లా ఖానాపూర్లో అవిశ్వాసం హైకోర్టు స్టేతో నిలిచిపోయింది. ఇక బెల్లంపల్లిలో మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు చెందిన 21 మంది కౌన్సిలర్లు రాజీనామా చేసేశారు. రాజీనామాలను కేటీఆర్ కు పంపారు. లేఖలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తమను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికే వరంగల్ కార్పొరేషన్ లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు పార్టీ మారిపోయారు. మరికొంతమంది పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. ఇక పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టామధుపై జెడ్పీటీసీలు అవిశ్వాసానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశానికి 2 జెడ్పీటీసీలు మినహా మిగిలిన వారు గైర్హాజరయ్యారు. దీంతో సీరియస్ గా పరిగణించిన బీఆర్ఎస్ అధిష్టానం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను రంగంలోకి దించింది. జెడ్పీటీసీలతో చర్చలు జరిపారు. దీంతో పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ ను పదవి నుండి ఉంచుతారా లేక దించుతారా అనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తుంది. ఇక ఖమ్మం డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణంపై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధమైపోయింది. మొత్తానికి రాష్ట్రంలో అత్యధిక మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్ పదవులు బీఆర్ఎస్ ఖాతాలోనే ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. అవిశ్వాసం ద్వారా బీఆర్ఎస్ పార్టీకి చెందిన స్థానిక సంస్థల చైర్మన్ పీఠాలను దక్కించుకోవాలని చూస్తోంది హస్తం పార్టీ. ఇక కాంగ్రెస్ వ్యూహాలను బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఎదుర్కొంటుంది అనేది వేచి చూడాలి.